కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? 800 సంవత్సరాలు ముస్లింలు, 200 సంవత్సరాలు క్రైస్తవులు ఈ దేశాన్ని పరిపాలన చేసిన కారణంగా హిందువులంటే ఒక్కటి కాదు. సోమవారం ఒక్క పొద్దున్నోళ్ళు హిందువులా, మంగళవారం ఒక్క పొద్దున్నోళ్ళు హిందువులా, ఆదివారం ఒక్క పొద్దున్నోళ్ళు హిందువులా, శనివారం మంచిగా పవిత్రంగా స్నానం చేసి ఆంజనేయ స్వామి గుళ్ళో కొబ్బరికాయ కొట్టేటోడు హిందువా, ఆదివారం నాడు పోషమ్మ కాడ కోన్ని కోసి మంచిగా మటన్ తినేటోడుకో హిందువా? కాబట్టి హిందువులంటే ఒకటి కాదు. హిందువులంటే 33 కోట్ల మందిని పూజ చేసేటువంటి 33 కోట్ల రకాల జీవులు అని చెప్పేసి మనల్ని మన దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసేసిండు. హిందువులు కులాల పేరుతోని, మతాల పేరుతోని, వర్ణాల పేరుతోని, వర్గాల పేరుతోని, భాష పేరుతోని, కట్టు పేరుతోని, బొట్టు పేరుతోని, పూజా విధానం పేరుతోని, ఉత్తర భారతదేశం అని, దక్షిణ భారతదేశం అని, నల్లోడని, తెల్లోడని, నటిముక్కోడని, పొడుముక్కోడని, ఇట్లా హిందువులందరినీ కూడా ముక్కలు చెక్కలుగా విభజించిన కారణంగా హిందువుల్లో ఐక్యత లేదు. ఈ హిందువులను కలిపి ఉంచడం అత్యంత కష్టము అని ఆ రోజు ఆ డాక్టర్ జీకి చెప్పారు. ఒకటే గుడి ఉంటుంది, ఒకటే గద్దె మీద ఉంటాయి, కానీ ఒకరి ముఖముఖలు చూసుకుంటాయా? చూసుకో. ఒకటి తూర్పుకు చూస్తే, ఒకటి పడమానికి చూస్తుంది, ఒకటి ఉత్తరానికి చూస్తే, ఒకటి దక్షిణానికి చూస్తుంది. హిందువులు కూడా గట్లనే. హిందువులు కూడా ఒకటే ఇంట్లో ఉండి ఒకటే దేవుడికి పూజ చేసినప్పటికీ, ఒకటే విధమైనటువంటి కట్టుబొట్టు ఆ సంప్రదాయం ఉన్నప్పటికీ వాళ్ళు ఒకటి గారు. నవగ్రహాలు లాంటి వాళ్ళు, వాళ్ళని కలిపి ఉంచడం అసంభవము అని చెప్పినాడు. హిందువులంటే నలుగురు కలిసి ఒకే వేగంతో ఒకే దిశలో నడవాలి అంటే 5వ వాడు వాళ్ళ భుజం మీద ఉండాలి అన్నాడు. అంటే చచ్చిపోయిన శవాన్ని మోసేటప్పుడు తప్ప హిందువులు కలిసి నడవరు. అట్లాంటి హిందువులను నువ్వు సంఘటిత పరుస్తావు అంటున్నావు, డాక్టర్ సాబ్ పిచ్చిలేసిందా నీకు అని అన్నాడట ఆయన.